భారత స్వాతంత్ర విప్లవ సమర సింహాలైన లాల్ బాల్ పాల్ త్రయంలో ఒకడైన బిపిన్ చంద్ర పాల్ 1858లో జన్మించాడు. ఉపాధ్యాయునిగా, పాత్రికేయునిగా, ప్రముఖ వక్తగా, గ్రంథాలయోద్యమ కార్యకర్తగా తన జీవితంలో పలు పాత్రలు పోషించాడు. భారతదేశంలో విప్లవ భావాల పితామహునిగా పేరుగాంచిన బిపిన్ చంద్ర పాల్ బెంగాల్ విభజన సమయంలో ఆంగ్లేయులపై ఆగ్రహించి వారితో విప్లవ మార్గంలో తలపడ్డాడు. వందే మాతరం అనే ఓ జాతీయ పత్రికను ప్రారంభించి దానిలో తన వాడి వేడి రచనలతో భారతీయుల హృదయాల్లో విప్లవ జ్వాలల్ని రగిలింపజేసి ఆంగ్లేయుల్ని భయకంపితుల్ని చేశాడు. ఈయన ఇంగ్లండ్లో ఉన్న కాలంలో రాడికల్ హౌస్ వారితో పరిచయం పెంచుకొని స్వరాజ్ అనే పత్రికను స్థాపించాడు. వ్యక్తిగతంగానూ వ్యవస్థాగతంగానూ ఆదర్శ భావాలు కలిగిన వాడైనందున కుటుంబంలో వారితో విభేదించిన పాల్ ఓ వితంతువును వివాహమాడి ఆ రోజుల్లోనే ఓ సంచలనం సృష్టించాడు. విదేశీ వస్తు బహిష్కరణ, నిరాహార దీక్షలు వంటి వాటితో ఆంగ్లేయులను మన దేశం నుండి తరిమివేయలేమన్న నమ్మకంతో మితవాదుల అహింసాయుత పోరాటాన్ని వ్యతిరేకించిన చంద్రపాల్ విప్లవ మార్గంలో విదేశీ వస్తు బహిష్కరణ, విదేశాలలో తయారైన వస్త్రాలను, వస్తువులను తగలబెట్టడం, విదేశీ కంపెనీలను మూయించడం వంటి విప్లవాత్మకమైన చర్యలను చేపట్టాడు. అరవిందునికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకుగాను ఆంగ్లేయులు ఈయన్ని 6 నెలల పాటు నిర్బంధంలో ఉంచారు. విప్లవ భావాలకు నిలువెత్తు భౌతిక సాక్ష్యంగా నిలిచిన ఆదర్శ భారత స్వాతంత్ర సమరయోధుడు బిపిన్ చంద్ర పాల్ నేటి మన ధృవ తార.